లక్ష్మి సహస్ర చెప్పిన మాటతో ఇంటి నుంచి వెళ్ళిపోతానని అంటుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన లక్ష్మి ఇంటి నుంచి వచ్చేసిన రాత్రి విహారి గదికి వెళ్ళి ఏడ్చిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మీరు నన్ను ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కడుపులో ఉన్న మీ వారసుడి గురించి కూడా మీకు చెప్పలేదు. క్షమించండి. నేను మిమ్మల్ని చూడడం ఇదే చివరిసారి అని అనుకుని విహారి కాళ్ళకి దండం పెట్టి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇక లక్ష్మి కోసం యమున, వసుధ చాలా కంగారు పడుతూ ఉంటారు. తర్వాత లక్ష్మి యమున దగ్గరికి వెళ్ళిన విషయం గుర్తు చేసుకుంటుంది. పడుకొనున్న యమునని చూసి ఏడవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి. వరుసకు అత్త అయినా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నావమ్మా. ఆపదలో ఉంటే ఆదుకున్నావు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మిస్ అవుతాను అని అంటుంది లక్ష్మి. యమున కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతుంది. ఇక చారుకేశవ, వసుధ పడుకొని ఉంటే తర్వాత వాళ్ళ గదికి వెళ్ళి బాబాయ్, పిన్ని నన్ను దత్తత తీసుకోవాలని చాలా ఆశపడ్డారు. నన్ను దత్తత తీసుకున్నా లేకపోయినా నేను మీ కూతుర్నే. మరో జన్మ ఉంటే మీ కడుపులో మీ కూతురుగా పుడతాను అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. తర్వాత పండుని చూసి, అన్నయ్య, నువ్వు నేను ఒక కడుపులో మనం పుట్టకపోయినా నన్ను నీ సొంత చెల్లిగా చూసుకున్నావు. నా కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడవు. నీలాంటి అన్న ఉన్నందుకు నేను అదృష్టవంతురాల్ని. కానీ నాలాంటి చెల్లి ఉండడం నీ దురదృష్టం. ఇక విహారి గారిని నువ్వే చూసుకోవాలి. నేను వెళ్తున్నా, తిరిగి రాను అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి అలా ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మి కోసం పండు, చారుకేశవ, విహారి వెతుకుతూ ఉంటారు. కాళ్ళకి చెప్పులు లేక మండుటెండలో లక్ష్మి చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. దూరంగా ఓ బామ్మ టిఫిన్ కొట్టు చూసి లక్ష్మి అక్కడికి వెళ్తుంది. లక్ష్మి అక్కడికి వెళ్ళి ఇడ్లీ ఎంత అని అడుగుతుంది. 30 రూపాయలు అని బామ్మ చెప్పగానే డబ్బుల కోసం చూస్తుంది. బ్యాగ్లో డబ్బులు లేకపోవడంతో టిఫిన్ చేయకుండా నీరు తాగుతుంది. అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. బామ్మ చాలా కంగారు పడుతుంది. లక్ష్మి నెల తప్పింది అని బామ్మకి తెలిసిపోతుంది. ఇక అక్కడే టిఫిన్ చేస్తున్న ఇద్దరు రౌడీలు లక్ష్మిని చూస్తారు. బామ్మ లక్ష్మిని లేపి కూర్చోబెడుతుంది. లక్ష్మి వెళ్ళిపోతాను అంటే బామ్మ టిఫిన్ ఇస్తుంది. వద్దు అని లక్ష్మి అంటే నీకోసం కాకపోయినా నీ కడుపులో బిడ్డ కోసమైనా తిను అని అంటుంది బామ్మ. మీరు పెట్టే ఈ టిఫిన్కి డబ్బులు ఇవ్వలేకపోయినా దానికి తగ్గ పని చేస్తాను అని లక్ష్మి అంటుంది. ఇక అక్కడే ఉన్న రౌడీలు లక్ష్మి బ్యాగ్ మీద కన్నేస్తారు. లక్ష్మి తినేసి ఎంగిల్ ప్లేట్లు కడుగుతుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని బామ్మ చూసేసరికి లక్ష్మి అంట్లు తోముతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఇద్దరు రౌడీ లక్ష్మిని అదోలా చూడడం బామ్మ చూస్తుంది. ఇక లక్ష్మి వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి వెనకాలే ఆ రౌడీలు వెళ్తారు. ఇంట్లో యమున, వసుధ చాలా టెన్షన్ పడుతూ గుమ్మం వైపే చూస్తూ ఉంటారు. ఇంతలో పద్మాక్షి వాళ్ళు వచ్చి లక్ష్మి కోసం ఎంత హైరాణ పడుతుందో చూసావా సహస్ర అని అంబిక, పద్మాక్షి సహస్రతో చెప్తారు. నా గురించి ఇలా ఎప్పుడైనా కంగారు పడ్డారా అత్తయ్య? అసలే నేను కడుపుతో ఉన్నాను కదా, నా మంచి కోసం ఒక్క మాట అయినా చెప్పారా అని సహస్ర ఫైర్ అయిపోతుంది. సహస్ర అరిచి ఒక్కసారిగా కడుపు పట్టుకుని నొప్పి అని నటిస్తూ ఉంటుంది. ఇంటి కోడల మీద నీకు ఏం జాగ్రత్త లేదు కానీ పని మనిషి మీద ఉంది అని అంటుంది పద్మాక్షి. నువ్వెంత అరిచి గోల పెట్టినా మీ అత్తయ్య మారదు అని పద్మాక్షి అంటుంది. సహస్ర ఇంకెప్పుడు ఇలా ఆవేశపడకమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంటుంది యమున. పని వాళ్ళకిచ్చే విలువ నాకు ఇవ్వరత్తయ్య అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు లక్ష్మి వెంటపడి ఆపుతారు. బ్యాగ్ పట్టుకొని లాగితే నా దగ్గర డబ్బు లేదు అని లక్ష్మి అంటే నీ దగ్గర డబ్బులు లేరని మాకు తెలుసు, కాసేపు మాతో ఉండు, ఎంత కావాలో అంత ఇస్తామని రౌడీలు అనడంతో లక్ష్మి వాళ్ళని నెట్టేసి పరుగులు పెడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.